ఈ సంక్రాంతికి ఎప్పుడు చక్కలు అరిసెలు అవే రొటీన్ చేస్తున్నారా? ఈసారి బాలామృతంతో బిస్కెట్స్ చేయండి. పండక్కి టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్. మీకు సీక్రెట్ చెప్పనా, ఇది కేవలం నేను ఓవెన్ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితో చేశాను. నమ్మరు కదా? చూసేయండి వీడియో. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఏ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే నెలలు ఎన్ని రోజులైనా ఉంటాయి అనమాట, చెక్కు చెదరకుండా. సో చకచకా చూసేయండి ప్రాసెస్ ఏంటో. చాలా ఈజీ, కొంచెం పేషెన్స్ ఉండాలి అంతే. కలుపుకోవడం కూడా ఈజీ. 5 minutes లో అయిపోతుంది కలపడం. ఫస్ట్ వచ్చేసి 3 cups తీసుకున్నాను బాలామృతం. 3 cups బాలామృతం ఒక మిక్సీ జార్ లో తీసుకొని 4 tablespoons షుగర్, అందులో 2 ఇలాచీ, దాంట్లోనే 2 spoons స్ప్రౌటెడ్ రాగి పౌడర్ వేసుకున్నాను. ఇదైతే ఆప్షనల్, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. దీన్ని మంచిగా పౌడర్ పెట్టేసుకోండి. ముందు మిక్సీ చేసిన తర్వాత అందులోనే 1 కప్పు గోధుమ పిండి, ఇదైతే మ్యాండేటరీ, పక్కా వేయాల్సింది అనమాట. సో అది వేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోనే గీ యాడ్ చేసుకుంటూ మంచిగా గీ కూడా అందులో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోండి. తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకోండి, ఒక చిన్న గ్లాస్ గిద్దెని అంటారు కదా, ఆ గ్లాస్ పాలు పోసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఒక ముద్దని తయారు చేసుకొని మంచిగా దాన్ని ఈవెన్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం మందంగా ఉన్నా పర్లేదు అనమాట. ఈజీగా అయిపోతాయి బిస్కెట్స్ అయితే. సో అట్లా అయిన తర్వాత మీ దగ్గర షేపర్స్ ఉంటే పర్లేదు, లేకపోతే ఇలాంటి కప్స్ అయినా ఏదైనా షార్ప్గా ఉన్నది ఏదైనా తీసుకొని ఈ షేప్ కావాలనుకుంటే అట్లా చేసుకోండి, లేకపోతే మీ దగ్గర బిస్కెట్ షేపర్స్ ఉన్నాయన్నా పర్లేదు అనమాట. మంచిగా దాన్ని షేప్స్ చేసేసుకొని మంచిగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సో దానికి మంచి గీ అప్లై చేసి గ్యాస్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకొని దాన్ని ప్రీ హీట్ చేసుకొని దాంట్లో మనం అరేంజ్ చేసుకునే అన్ని నీట్ గా అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి బరువు పెట్టేసి 1 hour లో బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా?